నమస్కారం. వేదికకు అందరికీ నమస్కారం. లాస్ట్ పీరియడ్ ఫస్ట్ పీరియడ్లో అయితే ఆ ఉత్సాహం లేదు. లాస్ట్ పీరియడ్లో విద్యార్థులు అధ్యాపకులు కలిసిపోతారు. ఇవాళ చిగురాలపల్లి పండుగ నిజానికి ఇక్కడ దాకా వచ్చింది చాలా మాట్లాడాలని కానీ లేదా సాహిత్యానికి సంబంధించిన మూడల విషయాలను విశ్లేషించాలని కానీ లేదు కొత్తగా ఏదైనా చెప్తారేమో వీళ్ళు వింటారేమో వీళ్ళకి తెలియదేమో అని అనుకోవడం కానీ అట్లా రాలేదు. మీ అందరినీ కలవాలని మీ అందరూ మాట్లాడుతున్న మాటల్ని వినాలని ఇక్కడికి వచ్చాను. అసలు చిగురాలపల్లి ప్రసాద్ బలగం ఒకసారి చూసుకున్నాం. నేను అప్పటి నుంచి అక్కడ కూర్చున్న తర్వాత ఆశీర్వాదం ఉన్న పిలుస్తున్నాడు. ఒకరిని పిలుస్తుంటే వస్తున్నారు. ఒకరు శ్రావ్యంగా పాడుతున్నారు, ఒకరు భావయుక్తంగా వాళ్ళు రాసిన దాన్ని చిగురాల పట్ల ఉన్న ప్రేమను ప్రకటించుకుంటూ భావయుక్తంగా పాడుతున్నారు, మాట్లాడుతున్నారు. నాకు ముచ్చటేసింది. ఎన్ని ఆనిముత్యాలు ఉన్నాయి ఇక్కడ, ఎన్ని అద్భుతాలు ఉన్నాయి, ఎంత అద్భుతమైన పద సంపద భావ సంపద కలిగిన మనుషులున్నారు. మా ఉత్తమాపరేవు లాంటిదే కదా ఈ సభ ఎప్పుడు అయిపోయిందంటే నిజానికి భాస్కర యోగి గారు మాట్లాడినంత వరకు తగుళ్ళ గోపాలు భాస్కర యోగి గారు ఇద్దరు మాట్లాడిన తర్వాత జరగవలసిన ఆ సాంప్రదాయకంగా జరగవలసిన ఆవిష్కరణ సభ అయిపోయింది. వాళ్ళిద్దరు చిగురాలపల్లి ప్రసాద్ కవిత్వంలో ఏం చేశాడు, తగుళ్ళ గోపాలు పూర్తిగా వివరణగా మాట్లాడాడు. వాళ్ళని చప్పట్లు కూడా గుర్తించుకున్నాడు. అంటే ఆ కవిని కోట్ చేస్తూ ఉంటే చిగురాలపల్లి ప్రసాద్ ఎంత గట్టివాడు, ఎంత వేడిగా అతని కవిత్వం ఉన్నది మీకు అందరికీ తెలిసిపోయింది. అది ఆ తర్వాత సాహిత్యం నిర్వర్తించాల్సిన పని ఏమిటి, సాహిత్యం దగ్గరికి వస్తే మనం ఈ ప్రపంచంలోని అనేక అంశాల పట్ల ఉన్న మనిషి అనేవాడు ముఖ్యము. వాడు ఏ కులము, ఏ మతము, ఏ ప్రాంతము, ఏ వర్గము అవన్నీ పక్కన సాహిత్యం చేసి సాహిత్యం దృష్టిలో మనిషి అనేవాడు ముఖ్యము అనేది భాస్కర్ చెప్పారు. ఇది అల్టిమేట్గా ఈ రెండు అయిపోయింది. ఆ తర్వాత మీరందరూ ఒక్కొక్కరు ఆయనతో పనిచేస్తున్నవాడు, ఆయన వెనక బండి వెనక కూర్చొని స్కూల్ దాకా వెళ్ళేవాడు, లేకపోతే ఆ పక్క ఉన్నవాడు, ఈ వీధి వాడు, అందరూ అతన్ని ఓన్ చేసుకున్నారు, దగ్గరగా చేసుకున్నారు. ఈ అనంత సాహిత్య సాంస్కృతిక సంస్థ ఇది మన ఇంట్లో పండుగ అని అందరూ పూర్వం చేస్తున్నారు. నాకు ఐ లవ్ దిస్. నాకు చాలా ఆనందం వేసింది. ఇంకా మాట్లాడాల్సిందేమో, ఇంకా ప్రేమను ప్రకటించుకోవడం, ఇంకా ప్రేమను ప్రకటించుకోవడం, కలపడం, కలవడం, ఇదే కవిత్వం. కలపడం, కలవడం. కవిత్వం అంటే సాహిత్యం అంటే హితాన్ని కోరేది. అది పాఠన, కథన, నవలన, కవిత్వమా, పెద్ద కవితన, చిన్న కవితన, పొట్టి కవితన, ఇంకా పొట్టి కవితన, ఏదైనా కావచ్చు. అతను జీవితాన్ని చూసిన తరువాత, ఆ జీవితాన్ని చూసినప్పుడు అవన్నీ కూడా లోపలికి తీసుకున్న తర్వాత దానిని తన రక్తమాంసాలలో మిళితం చేసి
తను ఆ స్త్రీ అని ఇందాక కాగితం మీద స్త్రీ అని పెట్టిన తర్వాత వచ్చేదే కవిత్వం. ఇట్ ఈస్ నాట్ ఎ ఒపీనియన్ ఆఫ్ పర్సన్, ఇట్ ఈస్ ఎ ఒపీనియన్ ఆఫ్ సొసైటీ. సొసైటీ నుంచి అతను కలిశాడు, కోటం చంద్రశేఖర్ నన్ను కలిశాడు అనేది మొదటి వాక్యం రాశాను అనుకోండి కవిత. అతను కోటం చంద్రశేఖర్ నన్ను కలిశాడు, కలిసిన వెంటనే నా లోపల ఏదో వెలుగు ప్రసరించింది అని ఒక వచన పాదం అయిపోయింది. ఈ విద్యుత్తే 10 మందిని కలిసినప్పుడు అతను ప్రసరిస్తే బాగుండు అని అన్నాడు. మనిషికి ఉండే అనుబంధాన్ని, మనిషిని కలిపి దారమే కదా కలుపుకున్నాడు. ప్రపంచానికి తనకు సామరస్యం కుదిరేదాకా కవి చేసే అంతర్ బాహ్య యుద్ధాలు. కవిత్వం అంటే ఏమిటి అంటే అంతరాంతర జ్యోతిసీమల నీ బయటికి తిరుగుతున్నాడు. అంతరాంతర జ్యోతి నువ్వు ఒక్కొక్కసారి చూడు, అప్పుడప్పుడు దత్తులుగా ఉంటావు, అప్పుడప్పుడు బండి మీద పెడుతుంది నన్ను అనుకుంటూ పాడుకుంటూ పోతుంటావు. ఇంకొకసారి అప్పుడు నువ్వు రోజు చూసే సూర్యుడే, అది పొద్దు కుంపుతూ ఉన్నది, రోజు హడవకు పోతుంటావు, ఎవడో ఫోన్ చేస్తాడు అది ఇది అంటాడు. ఒక రోజు నీ మూడ్ బాగుంటుంది, అదే సూర్యుడు అద్భుతంగా కనిపిస్తాడు. నువ్వు బాధగా ఉన్నప్పుడు ఆ మొక్కుతున్న సూర్యుడు ఒకలా కనిపిస్తాడు, నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు ఆ సూర్యుడే ఇంకోలాగా కనిపిస్తాడు. నీ మూడ్స్ కవిత్వం, నీకున్న మూడ్స్ కవిత్వము. ఆ మూడ్స్ ని పట్టించేది అంటే నువ్వు సమాజంలో తిరుగుతున్నప్పుడు నీ పక్కన ఉండే చిగురాలపల్లి ప్రసాద్ ఎక్కడో నీలాగే ప్రసాద్ అందరితో మీలాగే ఉన్నాడు, మీలాగే అందరితో సంచరిస్తున్నాడు, మీలాగే అందరితో సంభాషిస్తున్నాడు. అప్పులున్నాయి, కష్టాలున్నాయి, భార్యాపిల్లలు ఉన్నారు, ఆయన్ని పైకి తీసుకొచ్చిన అన్న ఉన్నాడు. వీళ్ళందరినీ తలుచుకుంటూనే రాత్రి ఈ లఘు కవితలు శ్రీకవనాలు రాసుకుంటున్నాడు. అది తన జీవిత సారాన్ని అంతా కలబోసి ఇది చెప్పొచ్చు అని చెప్తున్నాడు. నేను ఒక దగ్గర నువ్వు ఏంట్రా కవిత్వం రాస్తున్నావు అని అంటే నా పద్ధతిలో నేను చెప్పాలి కదా. గంటా మనోహర్ రెడ్డి గారు గంటారావు అలాగా అద్భుతంగా చెప్పినట్టు కాకుండా నా పద్ధతిలో నేను చెప్పాలి. నువ్వు ఏంట్రా ఎక్కడి నుంచి కవిత్వం అని చిన్నప్పుడు మొత్తంలో రాసినాను. నా మొదటి పుస్తకం 91లో వచ్చినప్పుడు నేను 83 నుంచి రాస్తున్నా. పుస్తకం ఎత్తుగా నువ్వు ఎట్లా రాసావు కవిత్వం అని నా ఫ్రెండ్ అన్నాడు. అదేదో అక్కడ రాయంటే నేను వాడిని కలము పట్టి తిరిగి అనేసి దాని మీద పుస్తకం మీద రాసి తిరిగి అట్లా కాకుండా ఎట్లా చెప్పాలి. అందరి అమ్మల్లాగే మా అమ్మ కూడా కన్నది పుట్టినప్పుడు, అందరి అమ్మల్లాగే మా అమ్మ కూడా నన్ను కన్నది పుట్టినప్పుడు పడుతూ, కాకపోతే నా కుడి చేతి మీద ముద్దు పెట్టుకొని లాలనగా మెరుగుదేమో బహుశా అందుకని. Your poetry came. How Chikralpalli Prasad's poetry came out. How Tamila Gopal writes, how Puttigari Girdhar writes. ఎక్కడ ఉంటుంది అది? బహుశా అందుకనే కవిత్వం. ఇంకా ఏం చెప్పాను, ఈనాటి జీవితం పల్లె కాయల మించి జొన్న పొట్టుల మించి నడిచి 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 నన్ను పెంచి, పల్లేరు కాయల మించి జొన్న పొట్టుల మించి నడిచి 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 మోపులు మోసి నన్ను పెంచింది. అందుకే నేను నా ఈ అక్షరాలకు ఇంత బరువు. మా అమ్మతో నా వేగు బంధాన్ని పడవలికి చిన్నప్పుడు మంత్రసానులు, ఇప్పుడంటే గైనకాలజిస్ట్ ఇచ్చారు, అప్పుడు మంత్రసానులు. ఆ రాత్రి ఎప్పుడో మనం
ప్రపంచం చూడడానికి బయటకు వస్తుంటే మన కోసం కష్టం పడింది అమ్మ. నేను ఉంటాను, నేను వచ్చి కవిత రాస్తానని అప్పుడు లోపల లోపల అనుకుంటుంటే ఆవిడ నొప్పులు పడి 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 కష్టాలు పడి బయటకు తెచ్చింది. ఏ అర్ధరాత్రం మంత్రసారిగా కొద్ది కలుగుతాం, లేకపోతే ఇక్కడ తాగి ఎందుకు నువ్వు ఎందుకయ్యా అంత ఎదుగుతున్నావు, ఒక్కడే కొడుకో ఎవరు కొడుకడే అని ఆవిడ చెప్తూ ఉంటుంది. మంత్రసారి అన్నారు. ఏమన్నారు? మా అమ్మతో నా పేరు బంధాన్ని కొడవలిక్కితో బరబరా భూషాలు, అందుకే నేను ఈ యక్షాలకు గొడ్లు మేపుతూ బుజ్జావు తప్పించుకున్నప్పుడు, మా అమ్మ గొడ్లు కాసేది, గొడ్లు మేపుతూ బుజ్జావు తప్పించుకున్నప్పుడు వెనకాల ఉరికి ఉరికి మగిలేసేది ధైర్యంగా, అందుకే నేను ఈ అక్షరాలన్నింటినీ ఉప్పబోసి మరలేసుకుంటూ నేను. సో కవితకి ఒక కవిత్వ సూత్రం ఉంటుంది, అంత సూత్రం. రాజులు మంత్రులు వారిసే వరకప్రాయం అని చెప్పడానికి ఒక ప్రాపంచిక రూపం ఉంటుంది. చిగురాపల్లి ప్రసాద్ రాస్తూ ఉంటే ఎర్ర గొడవలి అంటాడు, సూర్యుడిని వేరే రకాలుగా భావచిత్రంగా చెప్తాడు. ఒక్కొక్క చోట పరివాళ్ళు చౌరస్తాను 4 ముక్కలుగా నరుకుతున్నానంటాడు. కవికి 2 గుండెలు ఉన్నాయి, ఒకటి జోగి కింద మరొకటి కలం నిండా అంటాడు. ప్రతి కవికి ఈ ప్రపంచంలో ప్రతి మనిషి, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రతి మనిషి, ఇన్ని కోట్ల వేల కోట్ల జనం ఉన్నారు కదా ప్రపంచంలో, ఒకరికి మధ్యన చిన్న పోలిక కూడా ఉంది. ఇంత డిఫరెంట్, ఇంత వైడర్, ఇంత ఎక్స్పాండెడ్ ప్రపంచంలో ప్రతి మనిషి భిన్నమైన వాడే. ఈ ప్రపంచంలో రాసే ప్రతి కవి కూడా భిన్నమైన వాడే. ఈ ప్రతి కవి తన భిన్న పరిగి ఇవాళ చిగురాలు పల్లి వల్ల పెరిగి మీకు పేరు వచ్చింది. పరిగి చిగురాలు పల్లి వల్ల పెరిగి వస్తుంది. నేను ఒకటే అడుగుతున్నా, చిగురాలపల్లి, మనపట్ల సుబ్బయ్య, ప్రఫుల్ల గోపాల్, కోటం చంద్రశేఖర్, ఇంకా ఆశీర్వాదం, ఇంకా ఇటువంటి పేర్లే కాదు. తెలుగు సాహిత్యాన్ని తెలుగు సాహిత్యంలో అగ్రగణ్యంగా ఎదిగే అనేక మంది ఈ పరిధి ప్రాంతం నుంచి, మహబూబ్నగర్ ప్రాంతం నుంచి ఇంకా రావాలని, దానికి అనంత సాహితీ సమర్పిత సంస్థ ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాలు చేయాలని, అద్భుతమైన కవులు వచ్చే నేల ఇది. నాకు అర్థమైంది. నేను అనేక గౌరవ కన్నా నేను ఒక విధంగా 83 నుంచి మేము మిత్రులం. అరే ఒరే అనుకునేటువంటి మిత్రులు. ఇందాక పాడుతుంటే అలసంద్రంలో పుస్తకం నేనే ప్రింట్ చేశాను. అరే సినిమా పుస్తకాలలాగా చిన్న చిన్న ఏపులాగా దాని చిన్న చిన్న పుస్తకాలు సినిమా పుస్తకాలలాగా వేస్తే అది ఎట్లుంటారంటే నగా పవన్ కళ్యాణ్ పుస్తకాల లెవెల్లో ఉంటారని అట్లా మనం అపీరియన్స్ కూడా ఈ పుస్తకం కూడా చిగురాలు పుస్తకం వేస్తున్నాం, ఏదో సినిమా పుస్తకాలు ఉండదు. దానికి ప్రమాణం ఉండాలి. మనం పుల్లారెడ్డి స్వీట్స్ వెళ్తాం, పక్కన ఉన్నటువంటి మామూలు స్వీట్ షాప్కి వెళ్తాం. మామూలు షాప్ వాడి గబగబ చేసి అక్కడ ఉన్నటువంటి ఏదో కవర్లో పెట్టి అయితే ఇంటికి వచ్చి ఆడబడితే తెచ్చినలే ఏ సీట్లు అడవడే అంటారు. అదే పుల్లారెడ్డి స్వీట్లోకి వెళితే అక్కడికి ఇక్కడికి 200 తేడా ఉంటుంది, 300 తేడా. వాళ్ళు వెళ్ళగానే మనం ఎక్కడికైనా రాకపోవడం చోట్లోకి వచ్చినంత పెద్ద స్టేటస్ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం చూస్తాడు, ప్లాస్టిక్ చేతిలో కూర్చుంటారు, కొడుకొని దాన్ని చిన్నగా తీస్తారు, సొయ్యాలంటే దాన్ని తీసి దాంట్లో ఉన్న ట్రైన్ నుంచి అసలు ఆ లడ్డూని ఎక్కడో ప్రపంచంలో అవతల ప్రపంచం నుంచి ఎవరో తయారు చేసి పెట్టినట్టుగా దాన్ని అంత అపూర్వంగా చూసుకుంటాడు. చూసి దాన్ని తీసి ఇలా తీసి ఒక్కడు పెట్టుకుంటాడు, అలా తీసి పెడతాడు. దాన్ని తీసి చాలా మొత్తం దానికి సంబంధించిన ఒక డెకోరం, ఒక మామూలు క్రియేట్ చేస్తారు. ఇచ్చే 300 కరెక్ట్ ఎక్కువ అన్నట్టుగా చేస్తారు. దాన్ని అంతే అపూర్వంగా మనం తీసుకెళ్ళేటప్పుడు అంతే జాగ్రత్తగా తీసుకోవాలి. ఆవిడ దగ్గరికి పోయి ఆ డెగిటివ్ పెట్టుకున్నప్పుడు తెచ్చేదాన్ని సో పుస్తకం
వేసిన అంటే మనం ఎవరికైనా పుస్తకం ఇచ్చేవాడు ఇట్లా మడిసి అక్కడ ఇక్కడ పెట్టి తీసుకుపోతాం. అదే ఈ పుస్తకం మంచిగా తెస్తే పుస్తకం నలుగురా మంచుకుంటారట. ఈ హావు ప్రాజెక్ట్ మనం కొత్త బట్టలతో కొత్త మంచిగా దుబ్బుకొని మంచి కళ్ళజోడు పెట్టుకొని అవసరమైన ఫోటో వేసుకొని ఎక్కడైతే బయటకు వస్తామో పుస్తకం కూడా అంతే అద్భుతం, అంతే అద్భుతం. లోపల సరుకు ఉండాలి, అదే పద్ధతిలో కానీ అపియరెన్స్ ఉండాలి. అప్పుడు ఈ పాలగుంటి దగ్గర చిగురాలపల్లి ప్రసాద్ ఈ పుస్తకాన్ని అది చదువుకున్నాడు. మా దగ్గర కొద్ది గీతలు గోపాలు గణేష్ కుమార్ చూపి ఏమన్నా అనబడ్డ ఒక్కొక్కరు గడవగలరు కదా. ఇట్లా గంటగా ఎన్నెల సత్యం కూడా అట్లా కనపడతారు. ఈ లెవెల్లో దేవాల పుస్తకాలు అది తెచ్చే అపీరెన్స్లను కొట్టారు. మనం ఎన్నో కష్టాలు పడి అవసరమైతే ప్లాట్ కొనడానికి ఒక్కొక్క 2 ఏళ్ళు ఆగుతాం. మంచి పుస్తకాలు తెచ్చుకుంటాం. పుస్తకము నువ్వు పోయిన తర్వాత కూడా నేను రాకు అనేవాడిని పరిగిలో మీ అందరి పెద్దల మధ్యన అన్న గట్ట మనోహర్ రెడ్డి గారు, ఈ బాగన్న, ఆ రఘు గారు వీళ్ళందరి మధ్య మీ అందరి మధ్య నిలబడడానికి కారణం నేను ఊళ్ళో నాటకం ఉంటే నిలబడేవాడు, లేదా ఎక్కడ చూసినా కాబట్టి దొరికితే నేను నిలబడేవాడు. నా చదువు ఈ చదువు నన్ను కూడా ఇవాళ పదవి వస్తుందంట. ఒక 2 నిమిషాలు నాకు అది నేను తెలుగులో పిహెచ్డీ చేశాను. సుమారు 13 సంవత్సరాలు హిందీలో గోల్డ్ మెడల్ ఇచ్చింది. నా జీవితం ఎలా మొదలైంది అంటే నేను పుట్టుకతోనే ఒక శ్రామిక వీళ్ళ నాన్న లాంటి నేపథ్యం లాంటి కుటుంబమే. ఆ రోజు పొద్దున పూట ఏదైనా ఉడకేస్తే మళ్ళీ రాత్రి కట్టిన ఉడుకుతుందో తెలియదు. దానికి నానేదో కట్టేసుకొని ముందుకు అమ్ముకున్నాను, అమ్మేదో అట్టుకుపోయేది. మేము ఆ రోజుకి ఆ చిన్న చేతులతో, చిన్న కాళ్ళతో, చిన్న చెప్పులతో ఒక 10 పైసలు 2 పైసలైనా సంపాదించుకోవాలి. అందుకోసం ఐస్ క్రీమ్ డబ్బా పెట్టుకునేవాళ్ళు, లేదా కిరాణా కొట్లో ఉంటే తప్పు. జీవితం ఎక్కడ మొదలవుతుందంటే డబ్బు వల్ల మొదలు కాదు, పుట్టిన వంశం వల్ల వాటి వల్ల అది తాత్కాలికమే. కష్టపడితే ఇక్కడ దాకా వస్తాం, కష్టపడితే కవిని కన్న తల్లి గర్భంకు ధన్యం. మీ గర్భం అమ్మ తల్లి, అమ్మకు గొప్ప ధన్యమైన కొడుకుగా పుట్టారు. అటువంటి కవిని కన్న తల్లి గర్భంకు ధన్యంకు అని ఈ మాటతో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నువ్వు 100 కాలాల పాటు 1000 సంవత్సరాల పాటు నువ్వు బతికుండాలంటే నీ పుస్తకంలో ఒక శక్తి ఉంటే అది 100 సంవత్సరాల తర్వాత ఇంకెక్కడో ఉన్నవాడు తీసి ఆ లైబ్రరీలో వచ్చి ఫలానా వాక్యాన్ని చదువుతాడు. కాళోని పోయాడు, పుట్టగనీది చావునీది బతుకంతా దేశానిది అని జయప్రకాష్ గురించి రాసి ఉండొచ్చు. ఆ జయప్రకాష్ అనే పేరుని పక్కన పెట్టిన ప్రతి మనిషికి అనువర్తింపజేసేది. అలిశెట్టి ప్రభాకర్ దారిద్ర్యంతో పోయాడు. చివరి నిమిషంలో నా మిత్రులుగా అతన్ని చివరి 10 సంవత్సరాలు ఉన్నాను పక్కన. కానీ ఇవాళ అలిశెట్టి ప్రభాకర్ని దారిద్ర్యంతో ఉన్నాడా, బాధల్లో పడ్డాడా, క్యాన్సర్తో పోయాడా, టీబీతో పోయాడా చూడలేదు. ప్రతి గోడ మీద అతన్ని కనబడుతున్నాడు. అలిశెట్టి శ్రీ ఎవరో తెలియదు, ఆరుద్ర ఎవరో తెలియదు, జాషువా ఎవరో తెలియదు. ఎన్నాళ్ళని చలనము లేని శయనము ఏతన్ను లల్లవాడితో అని పద్యాలు రాస్తే ఎక్కడికి పోయినా కూడా ఎవరు పాడుకుంటాడు. ఎక్కడ పుట్టాడు, ఏ కులంలో పుట్టాడు, ఏ మతంతో పుట్టాడు, ఎవరికి ఎక్కర్లేదు. దమ్ నీ అక్షరాల్లో శక్తి. డబ్బులు ఉన్నాయని మరి సభలు పెట్టి హడావులు చేసినా ఆ అక్షరం పోదు. దాంట్లోని దానికి రూపాయి లేకపోయినా దాంట్లో దమ్ముంటే ఎక్కడి నుంచో దాన్ని పికప్ చేస్తాడు. కాలము ఎవరిని ఎక్కడ ఉంచాలో అది చేస్తుంది, ఎన్ని హడావులు చేసిన. కాబట్టి కవిత్వం కూడా అంటే మా చిగురాలపల్లి ప్రసాద్ ఇవాళ ఇంత అద్భుతమైన బలగాన్ని నాకు పరిచయం చేసినందుకు అసలు ఏంటంటే అన్నా నీ గొంతేందన్నా ఆ తెలసట్టు ఆ గొంతేంది ఇక్కడ అనుకున్న సార్ గొంతేంది అసలు ఏమిటి వీళ్ళంతా గంధర్వుల్లాగా ఉన్నాడు. గంధర్వులలాగా చూస్తే వేసుకొని 6 5
జయ హో. దానికి ఆటంకమే కదా. ఇది మీ అందరి ముందర ప్రత్యక్ష సాక్ష్యం. అయినా కూడా నేను అన్నిటినీ రట్టుకొని ముందరికి వెళ్తున్నాను. మొదటగా నా సాహితీ క్షేత్రంలో నా బతుకు దీపం ముట్టించిన మా అమ్మ నాన్నకు ఈ బాలభూమి పుస్తకాన్ని అంకితం చేస్తున్నాను. అట్లాగే నా బతుకు దీపంలో నా బతుకు పొలంలో ఈ గుండె దీపాన్ని ముట్టించినటువంటి మా అమ్మ నాన్నకు ఈ శ్రీకవనాలను అంకితం చేస్తున్నాను. ఇంతమంది పెద్దల సమక్షంలో, ఇంతమంది కవివర్యుల సమక్షంలో నా మొదటి పుస్తకము బాలభూమిని మా అన్న అందుకోవడం, మా అమ్మ నాన్న అందుకోవడం కాదు, నన్ను 2 రాష్ట్రాల్లో కూడా కవిగా భావించి పరిచయం చేసినటువంటి మా గురూజీ యాకూబ్ సార్ గారికి పాదాభివందనం చేస్తున్నాను. అట్లనే గొట్టుముట్ల నుంచి పరిగి నడుచుకుంటూ వచ్చే ఆ మట్టి పాదాల దొరవేటి సార్ ఎక్కడున్నా కూడా ఆయనకు పాదాలకు నమస్కరిస్తున్నాను ఈ వేదిక నుంచి. నా శ్రీకవనాలు అనేటి మా బస్టాండ్ ముందట ఫుట్పాత్ పైన తిరిగి ఆకలి పేజీలే నా శ్రీకవనాలు. అట్లనే మా అడ్డ మీద పరిగిలో అడ్డ మీద నిలబడే పారాగడ్డ పాలనే నా శ్రీకవనాలు. తర్కగడ్డన ఆమకల్లం వేసి బండెంక కట్టెల మోపవయ్యే మా అమ్మలే నా శ్రీకవనాలు. కరెంటు తీగలకు దోసులు చేసి ప్రతి ఊళ్ళో ఉదయించే మా నాయననే నా శ్రీకవనం అనుకొని ఈ శ్రీకవనాలను రాయడం జరిగింది. వీటి అన్నిటిని కూడా ఇంత గొప్పగా స్పందించి పండుగల వేదికల ఈ వేదిక పైన నిరూపించినటువంటి మీ అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ, చివరిగా నా ప్రేమవాక్యము నా ఊపిరి తీగైనటువంటి మా ఆవిడ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కవిత్వం మాత్రం కూడా నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉంటే మా సోనుకు మా విశ్వకు బోలెడు బుద్ధులతో మీ అందరి దగ్గర మైక్ లేనందుకే నీ మాటలు బాగా పడతాను. ఎందుకంటే రీసౌండ్లో డిస్టర్బ్ అయింది. మేము ఒకటి చెప్తే ఇంకొకటి తీరు అనబడి బయటికి. కానీ నీ పలుకులు, నీ స్పందన అద్భుతం. నీ శ్రీ పలుకులు, నీ శ్రీకవనాలు ఎట్లా వచ్చినాయి అందరికీ, గురువుకి, ఒకసారికి, అట్లాగే నేను ఈ మాట్లాడిన గురువులందరికీ పదార్థం. నిజంగా నీ కవిత్వం కదిలిస్తుంది. మనందరినీ కొన్ని సందర్భాల్లో ఆత్మత గురి చేసింది. చాలా చక్కటి కవిత్వం. కొన్ని సందర్భాల్లో సాధనే చెప్పాలని కొన్ని సందర్భాలు తిలక్ గుర్తొస్తాడు. దేవరకొండ బాలగంధర్ తిలక్ నేను చూశాను. చెట్టు కింద అది అల్లాడుతున్న పండు అంటాడు, అతను ప్రసవించిన ఒక నిండు చులారి అంటాడు. కొన్ని సందర్భాల్లో మీ మిత్రుడు అలిసిత్ ప్రభాకర్ కనబడతాడు. నిజంగా చక్కటి కవిత్వం. మా వెన్నెల సత్యం చెప్పినట్టుగా, తమ్ముడు గోపాల్ చెప్పినట్టుగా ఖచ్చితంగా నీకు కూడా గోపాల్ సరసన వచ్చే అవార్డు వచ్చే సందర్భాలు ఉన్నాయి. నిజంగా కవిత్వాన్ని గుర్తిస్తే మాత్రం ఖచ్చితంగా నీకు అవార్డు వస్తుంది. ఇంతకంటే ఈ చప్పట్ల మధ్య కంటే అవార్డు గొప్పలేదు. ఇంతమంది అభినందించిన అభినందన పొందిన కవిత కంటే గొప్పలేదు లేదు. ప్రతి కవి ఉంటే ఉన్నవాడికి ఖచ్చితంగా అభినందిస్తాడు. నువ్వు మరెన్నో శిఖరాలు అందుకోవాలని, కవిత్వంలో ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా మీరు ఆశీర్వాదం కాబట్టి ఎప్పటికీ ఆశీర్వదిస్తూనే ఉంటాను. తమ్ముడు ఈ చివరిగా అందరికీ సన్మాన కార్యక్రమం వేదిక మీద అట్లే కూర్చోవలసిందిగా విజ్ఞప్తి
కార్యకలాపాలు మాత్రమే ఆపాలి. ప్రపంచమంతా ఏంటంటే పునాదులు ఆశీర్వాదం వేదిక పెద్దల కట్టే కూర్చొని సమానం చేసుకుంటాం సార్ వెరీ కరెక్ట్ దాంట్లో కొంచెం బెటర్ వస్తుంది. ముంగల్కు ఇది ఇస్తారా స్టార్ట్ చేస్తాం ఇదే చేస్తారు. బాగుంది ఇట్లా కూడా. అదే బాగుంది. అట్లెస్ లుకింగ్ బాగుంది. కరెక్ట్ సార్.
సత్యమని ఆయన నెక్స్ట్ రౌండ్ వర్చల సత్యం సార్ మున్నూరు దాస్ సార్ అలాగే అభిలమ్మ సార్ దండు వెంకయ్య కింద నిలబడండి సార్ చూడండి రాదు సార్ ఇతరులకు రాండి కొంతమంది ఎన్నో మొక్కలు చిగురు వేయాలి మొక్కలు పూలై వికసించాలి శాంతం దిక్కు